నిర్గమాకాండం 3వ అధ్యాయము 6వ వచనం చదవండి. మోషే నిర్గమాకాండం 3వ అధ్యాయం 6వ వచనం. మరియు ఆయన, నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడ వెరచెను. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన దేవా, సర్వాధికారి అయిన దేవా, నీకు వందనాలు తండ్రి. ఈ రాత్రికాల సమయంలోనైనా మీ పాసందులో చేరినైనా విజ్ఞాపన చేసుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం తండ్రి. చదవబడిన వాక్య భాగాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి దాన్ని ఆశీర్వదించండి. మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారం మాకు దయచేయండి. మీకు ఆత్మను మాకు తోడుగా ఉంచి నడిపించమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగాన్ని మనం పరిశీలించినట్లయితే నిర్గమకాండంలో మోషే గారు మాట్లాడుతూ ఉన్నారు. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమనంటే, మరియు ఆయన, నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడ వెరచెను. ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని? ఎవరు దేవుడు? అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అనే మాట మనకు కనబడతా ఉంది. మనం బైబిల్లో చూసుకున్నట్లయితే 15 వచనం చదవండి. 3వ అధ్యాయం 15 వచనం. మరియు దేవుడు మోషేతో ఎట్లనెను, మీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడినైన యెహోవా మీ యొద్దకు నన్ను పంపినని నీవు ఇశ్రాయేలుతో చెప్పవలెను. నిరంతరము నా పేరు ఇదే, తరతరములకు ఇది నా జ్ఞాపకార్థక నామము. ఇక్కడ కూడా చెప్తా ఉన్నారు. ఏమని? నేను అబ్రహాము దేవుడిని అంటున్నాడు, ఇక్కడ ఇస్సాకు దేవుడిని, యాకోబు దేవుడిని అని చెప్పి ఇక్కడ కూడా మనకు కనబడతా ఉంది. మనం చూసుకున్నట్లయితే మోషే గారితో దేవుడు మాట్లాడినప్పుడు ఇదే మాట సెలవిస్తూ ఉన్నారు. 16వ వచనం కూడా చదవండి. నీవు వెళ్ళి ఇశ్రాయేలు పెద్దలను పోగు చేసి మీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు నాకు ప్రత్యక్షమై ఎట్లనేను, నేను మిమ్మును ఐగుప్తులో మీకు సంభవించిన దానిని నిశ్చయముగా చూచి తిని. చూడండి, మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే ఆయన ముగ్గురు పేర్లు వాడుతూ ఉన్నారు. ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగాల్లో అబ్రహాము దేవుడిని అంటా ఉన్నాడు, తర్వాత ఇస్సాకు దేవుడిని అంటా ఉన్నారు, తర్వాత యాకోబు దేవుడిని అని చెప్పి అంటా ఉన్నారు. ఎందుకు దేవుడు వాళ్ళ ముగ్గురు పేర్లు వాడుతూ ఉన్నారు? ఎందుకంటే దేవుడు డైరెక్ట్గా నేను యెహోవా దేవుణ్ణి అని చెప్పట్లా, నేను యెహోవాను అని చెప్పట్లా, కానీ ముగ్గురు పేర్లు వాడుతూ ఉన్నారు. అయితే ఇక్కడ చెప్తా ఉన్నారు. ఏమని? నేను మిమ్మల్ని ఐగుప్తులో మీకు సంభవించిన దానిని నిశ్చయముగా చూచి తిని. మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే ఆయన చూచే దేవుడు. ఆయన మనం విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాం, చేసేటప్పుడు ఆయన మన ప్రార్థనను చూస్తూ ఉంటాడు అని మనం అర్థం చేసుకోవాలి. అయితే మన దేవుడు ఎవరంటే ఒక మనిషి పేరు ముందు చెప్పి ముగ్గురు పేర్లు చెప్తా ఉన్నారు. ఆ ముగ్గురు పేర్లు చెప్పి నేను వాళ్ళ దేవుణ్ణి అని చెప్పి చెప్తా ఉన్నారు. అయితే మన జీవితంలో మన పేరు ఆ విధంగా చెప్పగలడా దేవుడు? ఇక్కడ చాలా క్లియర్గా చెప్తా ఉన్నారు. ఏమని? అప్పట్లో దేవుడు మాట్లాడేటప్పుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అని చాలా స్పష్టంగా ఆ పేర్లు పెట్టి పిలుస్తూ ఉన్నారు. నేను చూశాను అని చెప్పి చెప్తా ఉన్నారు. అంటే దేవుడు, మన దేవుడు మన పేరు చెప్పుకోవడానికి ఆయన సిగ్గుపడే దేవుడు కదా ఆయన. అయితే మనం ఎట్లా ఉన్నాం ఈ లోకంలో? మనం ఎంత బాగా విజ్ఞాపన ప్రార్థన చేస్తూ ఉన్నాం. చూడండి, నిర్గమాకాండం 4వ అధ్యాయము 5వ వచనం చదవండి. 4:5. ఆయన దాని చేత వారు తమ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు నీకు ప్రత్యక్షమాయనని నమ్ముదురనెను. ఇంతకుముందు మనం చూసుకున్నట్లయితే ఆయన చూశాను అంటా ఉన్నారు, తర్వాత ఆయన ప్రత్యక్షమైనట్లు మనకు కనబడతా ఉంది. దేవుడు ఎప్పుడైతే మనం దేవుని సన్నిధిలో మనం ప్రార్థించేవారుగా ఉంటామో మన ప్రార్థనని దేవుడు చూసేవాడుగా ఉన్నాడు. ఎప్పుడైతే మనం ప్రార్థన ఇంకా ఎక్కువగా మనం ప్రార్థన చేస్తూ ఉంటామో దేవుడు మనకి ప్రత్యక్షమయ్యే దేవుడుగా ఉన్నాడు. అందుకోసం మనం విజ్ఞాపన ప్రార్థన చేయాలి. ఏదో మనం ఆషామాషి విజ్ఞాపన ప్రార్థన కాదు. ప్రార్థన మన నోటితో మనం దేవునికి ప్రార్థన చేస్తాం కాబట్టి ఆయన మన యొక్క మాట విని
దేవుడు మన దగ్గరకు వచ్చేవాడుగా ఉన్నాడు. అందుకే నేను ప్రత్యక్షమయ్యాను అనే మాట ఇక్కడ మనకి కనబడతా ఉంది. స్వయాన యేసుక్రీస్తు వారు కూడా ఇదే మాట చెప్తా ఉన్నారు. చూడండి ఒకసారి యేసుక్రీస్తు వారు ఎట్లా చెప్పారో చూద్దాం. మత్తయి సువార్త 22వ అధ్యాయము, మత్తయి సువార్త 22వ అధ్యాయము 32వ వచనం చదవండి. 22, 32. నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడినై ఉన్నానని దేవుడు మీతో చెప్పిన మాట మీరు చదవలేదా? ఇక్కడ మనం చదివినట్లయితే యేసుక్రీస్తు వారి గురించి చెప్తా ఉన్నారు. యేసుక్రీస్తు వారు ఎవరికి దేవుడుగా ఉన్నాడు? చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఆలోచిస్తే మనకు అర్థమైద్ది. ఆలోచించకపోతే ఏం అర్థం కాదు. చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే మనకు అర్థమైద్ది. నేను చూడండి చాలా క్లియర్గా చెప్తా ఉన్నారు. నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడినై ఉన్నానని దేవుడు మీతో చెప్పిన మాట మీరు చదవలేదా? అంటే యేసుక్రీస్తు వారు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో మాట్లాడి ఉన్నారు అని మనం అర్థం చేసుకోవాలి. మన మట్టి బుర్రలకు అర్థం కాదు. చాలామందికి అర్థం కాక బైబిల్ని రకరకాలుగా బోధిస్తూ ఉన్నారు. వాళ్ళకి తెలిసిన పరిభాషలో ఎన్నో రకాలుగా చెప్తూ ఉన్నారు. కానీ బైబిల్ ఒకటే చెప్తా ఉంది. ఎప్పుడు బైబిల్లో మాట మారదు. అందుకే యేసుక్రీస్తు వారు స్వయాన మాట చెప్తా ఉన్నారు. ఏమని? నేను అబ్రహాం దేవుడిగా ఉన్నాను, ఇస్సాకు దేవుడిగా ఉన్నాను, యాకోబు దేవుడిగా ఉన్నానని చెప్పి స్వయాన యేసుక్రీస్తు వారే చెప్తా ఉన్నారు. కాబట్టి మన జీవితంలో మనం యేసుక్రీస్తు వారిని మనం ప్రార్థన చేసేటప్పుడు ఆయన మనతో ఉన్న దేవుడిగా ఉన్నాడు. ఆయన మనతో పాటు నడిచిన దేవుడిగా ఉన్నాడు. ఆయన మనతో పాటు ఆహారాన్ని భుజించిన దేవుడిగా ఉన్నాడు. ఆయన మన కోసం ప్రాణాన్ని పెట్టిన దేవుడిగా ఉన్నాడు. దాన్ని మనం గ్రహించేవారుగా ఉండాలి. చూడండి మార్కు సువార్త 12వ అధ్యాయము, మార్కు సువార్త 12వ అధ్యాయము 26 వచనం చదవండి. 12:26. వారు లేచెదరని మృతులను గూర్చిన సంగతి మోషే గ్రంథమందలి పొద భాగంలో మీరు చదవలేదా? అందులో దేవుడు నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనని అతనితో చెప్పెను. చూడండి యేసుక్రీస్తు వారు కూడా సాక్ష్యం చెబుతూ ఉన్నారు. ఎవరు? మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే ఆయన అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఇంకా చూడండి లోకా సువార్తలో కూడా ఒక మాట అంటూ ఉన్నారు. లోకా సువార్త 20వ అధ్యాయము 37 వచనం చదవండి. 20:37. సేమ్ అదే మాట లోకా గారు కూడా రాశారు. ఏమనంటే పదభాగంలో ప్రభు అబ్రహాము యొక్క దేవుడిననియు, ఇస్సాకు యొక్క దేవుడిననియు, యాకోబు యొక్క దేవుడిననియు చెప్పుచు మృతులు లేతురని మోషే సూచించెను. ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాడు. ఆయన దృష్టికి అందరూ జీవించున్నారని వారికి ఉత్తరం ఇచ్చాను. చూడండి, మనం ఆరాధించే దేవుడు, లేదంటే మనం పూజించే దేవుడు, లేదంటే మనం ప్రార్థన చేసే దేవుడు ఎలాంటి దేవుడు అంటే ఆయన అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడుగా ఉన్నాడు. ఇప్పుడు మనకి దేవుడుగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన మన యొక్క మొర విని మన దగ్గరికి మొదటిగా ఆయన మన యొక్క ప్రార్థన చూసేవాడుగా ఉన్నాడు, మన దగ్గరికి వచ్చేవాడుగా ఉన్నాడు. అందుకే పేతురు గారు ఒక మాట అంటారు. ఒకసారి పేతురు గారి దగ్గరికి కూడా వెళ్ళొద్దాం. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయము, అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయము 13వ వచనం తీసినారు, చదవండి. 3:13. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అని వారి దేవుడు అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమ పరిచి ఉన్నాడు. మీరు ఆయన్ని అప్పగించితిరి. పిలాతు ఆయన విడుదల చేయుటకు నిశ్చయించినప్పుడు మీరు అతని ఎదుట ఆయనను నిరాకరించిరి. చూడండి, ఇక్కడ అపోస్తలుడైన పేతురు గారు కూడా సేమ్ ఇదే మాట చెప్తా ఉన్నారు. ఏమని? ఆయన అబ్రహాము దేవుడు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అని వారి దేవుడుగా ఉన్నాడు. అయితే ఎందుకంటే ఇవన్నీ చెప్పుకొచ్చింది మన దేవుడు మారే దేవుడు కదా. ఆయన సహజంగా దేవుడు అనే మాటకి మనం ఏం చేస్తామంటే చాలామంది రకరకాలు అనుకుంటారు. ఈ ప్రపంచంలో ఎవరో కూడా ఈ విధంగా చెప్పిన వాళ్ళు ఎవరు లేరు. ఏమని? ఒక మనిషి పేర్లు చెప్పి నేను వాళ్ళ దేవుణ్ణి అని చెప్పిన వాళ్ళు ఎవరు లేరు.
అయితే యేసుక్రీస్తు వారి ద్వారా మనకి ఈ మాటలు చాలా స్పష్టంగా మనకు కనబడతా ఉన్నాయి. చూడండి, అపోస్తల కార్యాల్లోని 7వ అధ్యాయం 32వ వచనంలో స్టెఫెను మాటలు కూడా ఒకసారి చూద్దాం. 7:32. నేను నీ పితరుల దేవుడను, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడును అని ప్రభువు వాక్కు వినబడెను కనుక మోషే వనకి నిదానించి చూచుటకు తెగింపలేదు. ఇప్పటి వరకు మనం చూసాం, పాత నిబంధనలో చూసాం ఏమని, అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అని మనం చూసుకున్నాం. కొత్త నిబంధనలో చూసాం, యేసుక్రీస్తు వారు సాక్ష్యం చెప్పారు, తర్వాత పేతురు గారు సాక్ష్యం చెప్పారు, తర్వాత స్టెఫెన్ గారు సాక్ష్యం చెప్తా ఉన్నారు. ఎందుకు ఇట్లా చెప్తా ఉన్నారంటే, మన దేవుడు మనం ప్రార్థన చేస్తే వినే దేవుడుగా ఉన్నాడు అని చెప్పి స్థిరపరచడానికి ఆ మాటలు చెప్తా ఉన్నారు. అయితే ఈ ముగ్గురు గురించి ఎందుకు చెప్తా ఉన్నారు? ఎందుకంటే ఒకసారి మనం ఆలోచిద్దాం, ఈ ముగ్గురు పేర్లు ఎందుకు చెప్పాలి? ఈ ముగ్గురులో మనం నేర్చుకోవాల్సిన ప్రార్థన అంశాలు ఏమున్నాయి అనే విషయాల గురించి మనం టూకీగా, అంటే కొంచెం పై పని చూసుకొని మనం ముందుకెళ్దాం. ఎక్కువసేపు చెప్పుకుంటే టైం సరిపోదు కాబట్టి. సరే, అబ్రహాము దేనికి సాదృశ్యంగా ఉన్నారంటే, అబ్రహాము మనోభారం కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మన యొక్క ప్రార్థన అనేది ఎట్లా ఉండాలంటే, మన భారాన్ని మనం కలిగి ఉండాలి. మనం భారం కలిగి మనం ప్రార్థన చేసేవారుగా ఉండాలి. మనం భారం లేకుండా మనం ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన ఆలకించడు. అంటే దాన్ని బర్డెన్ అని చెప్పుకోవచ్చు. బర్డెన్ కలిగి మనం ప్రార్థన చేసేవారుగా ఉండాలి. భారం కలిగి మనం ప్రార్థన చేసేవారుగా ఉండాలి. ఎవరైతే ఆ విధంగా ప్రార్థన చేసేవారుగా ఉంటారో వారు అబ్రహాముకి సాదృశ్యంగా ఉన్నారు. చూడండి, ఆదికాండం 18వ అధ్యాయము, ఆదికాండం 18వ అధ్యాయము స్వయాన దేవునితోనే మాట్లాడుతూ ఉన్నాడు. ఆదికాండం 18వ అధ్యాయము 20వ వచనం చదవండి. 18:20. మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది కనుకను వాటి పాపము బహుభారమైనది కనుకను నేను దిగిపోయి వారి యొద్దకు వచ్చిన ఆ మొర చొప్పుననే వారు సంపూర్ణముగా చేసిదో లేదో చూచెదను, చేయని ఎడల నేను తెలిసి కొందున. ఇక్కడ మీరు ఎన్నో వచనం చదువుతారంటే 23వ వచనం చదవండి. అప్పుడు అబ్రహాము సమీపించి ఎట్లా, నేను దుష్టులతో కూడా నీతిమంతులను నాశనము చేయుదువా. ఇక్కడ అబ్రహాము దేవుని సన్నిధిలో ప్రార్థనలో ఉండి దేవుడిని అడుగుతా ఉన్నాడు. భారం కలిగిన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చూడండి ఎంత చక్కగా అడుగుతూ ఉన్నాడు. దుష్టులతో కూడా నీతిమంతులను నాశనం చేయుదువా అని అడుగుతూ ఉన్నారు. ఎవరిని? దేవుణ్ణి అడుగుతూ ఉన్నారు. దేవుడు అబ్రహాము మాటలు వింటా ఉన్నాడు. ఎందుకు వింటా ఉన్నాడు? అబ్రహాము మనసులో ఉన్న వేదన చూశాడు దేవుడు, ఆ బాధను చూశాడు. అందుకే వేదన కలిగిన వాడుగా ఉన్నాడు, బాధ కలిగిన వాడుగా ఉన్నాడు అబ్రహాం అని అబ్రహాంతో మాట్లాడడానికి ఇష్టపడిన దేవుడుగా ఉన్నాడు. అదేవిధంగా మనం ఈ లోకంలో మనం ప్రార్థన చేస్తే, వేదన కలిగి మనం ప్రార్థిస్తే దేవుడు ఖచ్చితంగా మనతో మాట్లాడేవాడుగా ఉన్నాడు. దేవుడు మన యొక్క మొరని ఆలకించేవాడుగా ఉన్నారు. ప్రతి ఒక్కరిలో ఈ మనోభారాన్ని మనం కలిగిన వారుగా ఈ లోకంలో జీవించాలి. ఇంకా మీరు చూసుకున్నట్లయితే 33వ వచనం వరకు మీరు ఇంటి దగ్గర చదువుకోండి. ఆ దేవుణ్ణి మాటికి అడుగుతూ ఉంటాడు. ఏమని చూడండి, ఇక్కడ ఎన్నో వచనం చదువుతారంటే 32వ వచనం. అతడు ప్రభువు కోపపడని ఎడల నేను ఇంకొక మారే మాట్లాడదాను, ఒకవేళ అక్కడ 10 మంది కనపడుదురేమో అనినప్పుడు ఆయన ఆ 10 మందిని బట్టి నాశనము చేయక ఉందున నేను. ఆ యెహోవా అబ్రహాముతో మాట్లాడుతూ చాలించి వెళ్ళిపోయాను. అబ్రహాము తన ఇంటికి తిరిగి వెళ్ళాను. మన జీవితంలో దేవుడు మనతో మాట్లాడే దేవుడిగా ఉన్నాడు. ఆయన మనోభారం కలిగి మనం దేవుని సన్నిధిలో ఎప్పుడైతే మనం ప్రార్థించేవారుగా ఉంటామో అప్పుడు దేవుడు మన దగ్గరకు వచ్చి మనతో మాట్లాడేవాడుగా ఉన్నాడు అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. అందుకే 33వ వచనంలో అంటా ఉన్నాడు ఏమనంటే, యెహోవా అబ్రహాముతో మాట్లాడుట చాలించి వెళ్ళిపోయాను. ప్రార్థన చేయటం అంటే దేవుడు మనతో దేవునితో మనం మాట్లాడటం. వాక్యాన్ని చదవటం అంటే దేవుడు మనతో మాట్లాడటం. అర్థం చేసుకోవాలి. దేవుడు మనతో ఎప్పుడు మాట్లాడతాడంటే వాక్యాన్ని చదివేటప్పుడు.
మనం దేవునితో ఎప్పుడు మాట్లాడతామంటే ప్రార్థన చేసేటప్పుడు మనం దేవునితో మాట్లాడతాం. చూడండి, ఇక్కడ అబ్రహాము భారం కలిగి ఉన్నాడు కాబట్టి, అందుకే 27వ వచనంలో ఉండొచ్చు చూడండి. అందుకే అబ్రహాము, ఇదిగో ధూళియు బూడిదయునైన నేను ప్రభువుతో మాట్లాడ తెగించుచున్నాను. చూడండి, అబ్రహాంకి ఎంత ధైర్యం ఉందో. ఎప్పుడైతే మనోభారం మనం కలిగిన వారుగా ఈ లోకంలో జీవిస్తూ ఉంటామో అప్పుడు మనం ధైర్యంగా మనం ప్రార్థన చేయగలుగుతాం. అందుకన్నాడు, దేవుడితో అంటున్నాడు ఏమని, నేను తెగిస్తున్నాను అయ్యా, నీతో మాట్లాడే అర్హుణ్ణి కాదు, నేను ధూళి వంటి వాడిని, నీతో మాట్లాడుతూ ఉన్నాను అని చెప్పి అబ్రహాము మాట్లాడుతూ ఉన్నాడు. మరి మన జీవితంలో మనం దేవునితో ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నాం, మనం దేవునికి ఏ విధంగా మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం? ఈ లోకంలో మనం దేవునికి ప్రార్థన చేసేటప్పుడు మనం ఎంతగానో తగ్గించుకొని, అయ్యా నేను ధూళి వంటి వాడిని అని చెప్పి, నేను ఆవిరి వంటి వాడిని అని దేవుని సన్నిధిలో మనం ప్రార్థించేవారుగా ఈ లోకంలో మనం జీవించాలి. అయితే అబ్రహాము ఏ విధంగా అయితే మనోభారం కలిగి ప్రార్థన చేశాడో అదేవిధంగా యేసుక్రీస్తు వారు యెరూషలేము గురించి ప్రార్థన చేశారు. చూడండి, లోకాసు వార్త 19వ అధ్యాయము, లోకాసు వార్త 19వ అధ్యాయము 41వ వచనం చదవండి. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దాన్ని చూచి దాని విషయమై ఏడ్చి. చూడండి, యేసుక్రీస్తు వారు ఎందుకు ఏడవాలి? ఆయన మనోభారం కలిగి ఉన్నారు. ఆయన ఏమని, అయ్యో పట్టణం చెడిపోతూ ఉంది, పట్టణంలో ఉన్న వాళ్ళు చెడిపోతూ ఉన్నారే, వాళ్ళ పద్ధతి బాగాలేదే, వారి పరిశుద్ధత లేని వారుగా జీవిస్తూ ఉన్నారు, ఈ లోకంలో ఆచారాలను బట్టి జీవిస్తూ ఉన్నారు, సరైన ఆత్మీయమైన జీవితం లేదు అని వాళ్ళని చూసి యేసుక్రీస్తు వారు ఏడుస్తూ ఉన్నారు. ఎప్పుడైనా మనం దేవుని సన్నిధిలో ఏడ్చి ప్రార్థన చేసామా? ఎప్పుడైనా అయ్యా నా కుటుంబం రక్షణ కోసం, అయ్యా నా కుటుంబం రక్షించబడాలి అని ఏడ్చి ఎప్పుడైనా మనం ప్రార్థన చేసామా? యేసుక్రీస్తు వారు ఆ పట్టణాన్ని చూసి ఏడుస్తూ ఉన్నారు. అయితే మన జీవితంలో మనం ఎవరిని చూసి ఏడవట్లా. అయ్యా నీకేం తెలిసే, మేము సైలెంట్గా ఏకాంత ప్రార్థనలు ఏడ్చేవారుగా ఉన్నాం అంటామేమో. ఓకే, మంచిదే, ఏడవచ్చు. కానీ మనం దేవుని సన్నిధిలో ఏడ్చి ప్రార్థించేవారుగా ఉండాలి. ఎందుకంటే స్వయాన యేసుక్రీస్తు వారు ఆ పట్టణాన్ని చూసి ఏడ్చినట్లు మనకి ఇక్కడ కనబడతా ఉంది. అందుకే ఆయన పట్టణానికి సమీపించినప్పుడు దాన్ని చూచి దాని విషయమై ఏడ్చి. ఈ రాత్రికాల సమయంలో దేవుడు మన యొక్క జీవితాన్ని చూసి ఏడుస్తూ ఉన్నాడు. ఆయన మన యొక్క పద్ధతులను చూసి ఆయన ఏడుస్తూ ఉన్నాడు, మన యొక్క నడకను చూసి ఆయన ఏడుస్తూ ఉన్నాడు, మన యొక్క పరిశుద్ధతను బట్టి ఆయన ఏడుస్తూ ఉన్నాడు. మరి మనం ఏ విధంగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం? దేవుని కోసం మనం మనోభారం కలిగిన వ్యక్తులుగా ఈ లోకంలో జీవించాలి. దేవుని సన్నిధి అంటే ఎంత భారమో, రావాలంటే ఎంత బాధో. ఎందుకు మన జీవితాన్ని వ్యర్థం చేసుకుంటా ఉన్నాం ఈ లోకంలో గడుపుతా? ఏ క్షణం ఏం జరిగిద్దో ఎవ్వరికి తెలియదు. ఈ చిన్న జీవితాన్ని ఎందుకు మనం లోకానికి అప్పచెప్పాలి? చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు మన కోసం ఏడ్చే దేవుడుగా ఉన్నాడు. ఆయన 44వ వచనం చదవండి. 40 చూడండి, మీలో రాతి మీద రాయి నిలిచి ఉండనియని దినములు వచ్చినని చెప్పాను. చూడండి, మన జీవితంలో 43 ప్రభువు నిన్ను దర్శించిన కాలము నువ్వు ఎరగకుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలో ఉన్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి. మన జీవితంలో అపవాది ఏం చేస్తాడంటే ఒక పట్టణాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నారు యేసుక్రీస్తు వారు. అయితే ఇది మన యొక్క ఆత్మీయ జీవితానికి మనం అన్వయించుకోవాలి. ఎందుకంటే ఇక్కడ చూడండి, నిన్ను దర్శించిన కాలము నీవు ఎరగకుంటివి. దేవుడు తన యొక్క వాక్యం ద్వారా మనతో ఎన్నిసార్లు మాట్లాడినా మనం దేవుని యొక్క మాట మనం వినం. అదే దేవుడు దర్శించిన కాలము అని మనం అర్థం చేసుకోవాలి. ఈ దర్శించిన కాలాన్ని మనం ఎరగకుంటివి కనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి. మన జీవితం చుట్టూ మన యొక్క జీవితాల్లో ఈ కష్టాలు, నష్టాలు, బాధలు, వ్యాధులు ఇవన్నీ ఎందుకు వస్తా ఉన్నాయి అని మనం ఆలోచన చేసినట్లయితే దేవుని సన్నిధిలో మనం సరిగ్గా గడపటం లేదు కాబట్టి అపవాది మన చుట్టూ గట్టు కడతా ఉంది. ఎట్లా గట్టు కడతా ఉందంటే దేవుని సన్నిధికి మనం వెళ్లకుండా గట్టు కడతా ఉంది. ఈ గట్టు నుండి మనం దాటి వెళితే దేవుని సన్నిధిలో ఉంటాం. ఈ గట్టు మనం దాటలేకపోతా ఉన్నాం. ఈ గట్టుతోనే మనం ఆగిపోతా ఉన్నాం. కష్టాలను చూసి, బాధలను చూసి మనం అక్కడ ఆగిపోయే వాళ్ళుగా ఉన్నాం. అందుకన్నాడు, గట్టు కట్టి ముట్టడి వేసి నిన్ను చుట్టుప్రక్కలను నిన్ను
అరికట్టి మన జీవితంలో ఆత్మీయతను తీసివేసేదిగా ఉంటుంది అపవాది. చూడండి, దేవుడు ఆత్మీయమైన అర్థాన్ని అక్కడ చెప్తా ఉన్నారు. ఆ విషయాన్ని మనం తెలియక ఏమనుకుంటామంటే, యేసుక్రీస్తు వారు పట్టణాన్ని చూసి ఏడుస్తూ ఉన్నారులే, పట్టణాన్ని చూసి ఎందుకు ఏడవాలి యేసుక్రీస్తు వారు? పట్టణంలో ఆ యొక్క బిల్డింగులు చూసా, లేకపోతే ఆ తిరిగే వాహనాలు చూసే ఏడవాలి? కాదు, మనుషులను చూసి ఏడుస్తూ ఉన్నారు. ఆయన ఆత్మీయమైన స్థితిని చూసి ఏడుస్తూ ఉన్నారు. మనుషుల ఆచారాలను చూసి ఏడుస్తూ ఉన్నారు యేసుక్రీస్తు వారు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో మనం ఎట్లా ఉన్నాం? ఒకవేళ మన యొక్క పాపం మనకి గట్టి కట్టి ఉందేమో, దేవుని సన్నిధికి రాకుండా ఆ గట్టు నుండి మనం బయటికి రాలేకపోతా ఉన్నామో, అరికడుతుంది అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి మన యొక్క ఆత్మీయ జీవితాన్ని. కాబట్టి యేసుక్రీస్తు వారు ఆ పట్టణాన్ని చూసి ఎంతో మనోవేదన కలిగిన వాడుగా ఉన్నాడు. తర్వాత చూడండి, రోమీయులకు పత్రిక 9వ అధ్యాయము అపోస్తలుడైన పౌలు గారు కూడా అదే భారాన్ని కలిగిన వాడుగా మనం చూడవచ్చు. చూడండి, రోమపత్రిక 9వ అధ్యాయము 1వ వచనం చదవండి. 1, 2, 3. నాకు బహు దుఃఖమును మానని వేదన కలవు. క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను, అబద్ధమాడటలేదు. పరిశుద్ధాత్మ యందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇచ్చున్నది. సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తుడై ఉండగోరుదును. చూడండి, ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారికి ఆయన కూడా దుఃఖం వస్తూ ఉంది. ఎందుకంటే ఈ లోకంలో చేసే అన్ని చూస్తూ ఉన్నాడు. అందుకన్నాడు, నాకు బహు దుఃఖము కలిగినది, నా హృదయంలో మానని వేదన ఉన్నది అని చెప్పి ఇక్కడ సెలవిస్తూ ఉన్నారు. ఎందుకు అపోస్తలుడైన పౌలు గారు కూడా ఆ విధంగా బాధపడాలి? ఈ ప్రజల యొక్క పరిస్థితులను చూసి అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు. ఏమనంటే, నేను నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తుడనై ఉండగోరుదును. చూడండి, ఆ సహోదరులకు వాళ్ళ కోసం శాపగ్రస్తుడు అవ్వటానికి కూడా సిద్ధపడ్డాడు అపోస్తలుడైన పౌలు గారు. చూడండి, ఎంత వేదన కలిగిన ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ఎంత మనోభారాన్ని కలిగిన వాడుగా ఉన్నాడు అపోస్తలుడైన పౌలు. మరి మన యొక్క విజ్ఞాపన ప్రార్థన ఎంత మనోభారం కలిగిన ఉంది? మనం ఎంత బాధతో మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం? ఒకసారి మనం ప్రశ్నించుకుందాం. ఏదో నామకార్థంగా మనం ప్రార్థన చేస్తే ఎలాంటి ఉపయోగం లేదు. ఈ 2025వ సంవత్సరంలో మనోభారం కలిగి మనం దేవునికి ప్రార్థన చేసేవారుగా ఉన్నాం. ఆ విధంగా ఎప్పుడైతే మనం ప్రార్థించేవారుగా ఉంటామో, దేవుడు మన యొక్క మొర ఆలకించేవాడుగా ఉన్నాడు. చూడండి, రోమపత్రిక 10వ అధ్యాయము 1వ వచనం ఎందుకు ఆ విధంగా బాధపడుతున్నాడో అక్కడ రాశారు. సహోదరులారా, ఇశ్రాయేలీయులు రక్షణ పొందవలనని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనయువై ఉన్నది. మనం ఎందుకు ప్రార్థన చేయాలంటే, మనం రక్షణ పొందాలి, మన కుటుంబం రక్షణ పొందాలి, మన దేశం రక్షణ పొందాలి, అందరు రక్షణ పొంది పరలోకానికి వెళ్ళే వారుగా ఈ లోకంలో ఉండాలి. ఎందుకంటున్నాడు, ఏమని? సహోదరులారా, ఇశ్రాయేలు రక్షణ పొందవలనని నా హృదయాభిలాష వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనై ఉన్నది. చూడండి, మన యొక్క జీవితంలో మనం అలాంటి ఆసక్తి కలిగిన వారుగా ఉండాలి, అలాంటి మనోభారం కలిగి మనం ప్రార్థించేవారుగా ఉండాలి. అంత భారాన్ని కలిగిన వాడుగా ఉన్నాడు అబ్రహాము తన యొక్క జీవితంలో. కాబట్టి నేను అబ్రహాము దేవుడును అని చెప్పి దేవుడు ఆయన సాక్ష్యం చెప్తా ఉన్నాడు. మరి మన సాక్ష్యం ఎట్లా ఉంది? ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మనల్ని చూసి పక్కన వాళ్ళు ఏడ్చేవారుగా ఉండకూడదు, మనల్ని చూసి సంతోషించేవారుగా ఉండాలి. ఎట్లాగంటే మనం పొందే అభివృద్ధిని చూసి, ఆశీర్వాదం చూసి. తర్వాత ఇస్సాకు అబ్రహాము దేవుణ్ణి అన్నాడు, తర్వాత ఇస్సాకు దేవుణ్ణి అంటా ఉన్నాడు. ఇస్సాకు జీవితంలో మనం నమ్మకత్వాన్ని, తర్వాత విశ్వాసాన్ని మనం చూడవచ్చు. ఒకసారి మనం దేవుని యొక్క వాక్య భాగంలో చూద్దాం. ఇస్సాకు అంటే నవ్వు అని అర్థం. ఇస్సాకు పేరుకి అర్థం ఏంటంటే నవ్వు. చూడండి, ఆదికాండం 25వ అధ్యాయము 21వ వచనం చదవండి. 25, 21. ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్య అయిన రిబ్కా గర్భవతి ఆయను. చూడండి, ఎంత క్లియర్గా చెప్తా ఉన్నాడు. ఏమని? ఇస్సాకు భార్య గొడ్రాలు కనుక అంటే ఒక లోటు కనబడతా ఉంది. ఇస్సాకు భార్య గొడ్రాలు, పిల్లలు లేరు. అయితే కనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. దేవునికి ప్రార్థన చేశాడు, నమ్మకంతో ప్రార్థన చేశాడు ఇస్సాకు. ఎప్పుడైతే నమ్మకంతో, విశ్వాసంతో ప్రార్థన చేశాడో
అప్పుడు దేవుని యొక్క కృప వలన, అదే అన్నాడు ఇక్కడ, యెహోవాను వేడుకొనెను, యెహోవా అతని ప్రార్థన వినెను గనుక. మనం ప్రార్థన చేయకుండా మనకి బిడ్డలు కలగరు. మనం ప్రార్థన చేయకుండా మన వ్యాధి పోదు. మనం ప్రార్థన చేయకుండా మన కుటుంబ పరిస్థితులు మారవు. మనం ప్రార్థన చేయకుండా మన బిడ్డలు మన మాట వినరు అని మనం అర్థం చేసుకోవాలి. ఈ లోకంలో అనుకుంటాం, అయ్యో నా బిడ్డ నా మాట వింటలేదే అంటే దానికి కారణం ఏంటంటే మనం ప్రార్థన చేయట్లా. అయ్యో నా భర్త నా మాట వింటలేదే అంటే మనం ప్రార్థన చేయట్లా. నా భార్య నా మాట వినటం లేదే అంటే మనం ప్రార్థన చేయట్లా. దీని అంతటి కారణం ఏంటంటే ప్రార్థన చెయ్యకపోవటమే. మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో దేవుడు ఖచ్చితంగా మన మాట వింటాడు ఆయన. అందుకే ఇస్సాకు విషయంలో చెప్తా ఉన్నాడు, ఏమనంటే చాలా క్లియర్గా చెప్తున్నాడు, ఆ గొడ్రాలు పిల్లలు పుట్టరు, అయితే దేవునికి ఎప్పుడైతే ప్రార్థన చేసి ఉన్నాడో దేవుడు ఆ ప్రార్థన విని, యెహోవా అతని ప్రార్థన వినెను కనుక అతని భార్య అయిన రెబ్కా గర్భవతి ఆయను. చాలా క్లియర్ అక్కడ. మరి మన కుటుంబం ఎంతే ఉంది అనుకుంటే మనం ప్రార్థన చేయకపోతే అంతే. విజ్ఞాపన ప్రార్థన చాలా ముఖ్యమైనది. దేవునితో మనం గడిపే ఏకాంత సమయం అని మనం చెప్పుకోవచ్చు. విజ్ఞాపన ప్రార్థన ఏకాంత సమయం అంటే మనం దేవునితో మనం అంటే ఇండివిజువల్గా మనం దేవునితో మాట్లాడటం అని మనం అర్థం చేసుకోవాలి. అలాంటి అవకాశం ఉండాలి మన జీవితంలో. అట్లాంటి అవకాశం ఉన్నప్పుడు దేవుడు మన యొక్క మొర ఆలకించేవాడుగా ఉన్నాడు. అందుకే చూడండి, ఆదికాండం 24వ అధ్యాయం 61 వచ్చింది చదవండి. 24:61. తర్వాత ఇస్సాకు చాలు. ఇప్పుడు సహజంగా ఈ లోకంలో మనం మ్యారేజ్ పెళ్లి సంబంధాలు చూస్తే సహజంగా మనం ఏం చేస్తాం, చూడాలంటే ఏ ఊళ్ళో ఉందో ఫోన్లు చేసి, లేదంటే వాట్సాప్లో మెసేజ్లు పెట్టి, లేదంటే వాట్సాప్లో మామూలుగా ఫోటోలు పెట్టి రకరకాలుగా మనం ట్రై చేస్తాం. అయితే ఇస్సాకు యొక్క భార్యని చూడాలి అంటే తనకి ఒక భార్య కావాలి కదా. ఆ భార్యను చూసేటప్పుడు ఇస్సాకు ఏం చేస్తా ఉన్నాడంటే దేవునితో గడుపుతూ ఉన్నాడు. అందుకే ఇక్కడ చూడండి, సాయంకాలమున ఇస్సాకు పొలంలో ధ్యానింప బయలు వెళ్ళి కన్నులెత్తి చూసినప్పుడు ఒంటెలు వచ్చిండెను. ఇస్సాకు ఏం చేయాలి, సహజంగా ఆలోచించుకుంటూ ఉండాలి. ఏమని, ఈరోజు చూడటానికి వెళ్ళారు కదా, ఎట్లా ఉందో చూసారో లేదని చెప్పి ఆలోచన కలిగి ఉండాలి. కానీ ఇస్సాకు తన యొక్క జీవితంలో ఏం చేస్తూ ఉన్నాడు, ధ్యానిస్తూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో గడుపుతూ ఉన్నాడు. అదే ఇక్కడ మనకు కనబడతా ఉంది. సాయంకాలంలో ఇస్సాకు పొలంలో ధ్యానింప బయలు వెళ్ళి తన కనులెత్తి చూసినప్పుడు ఒంటెలు వచ్చిండెను. మన జీవితంలో ఇస్సాకు ఎదురు చూడాల. 65వ వచనం, మనలా ఎదుర్కొనుటకు పొలంలో నడుచున్న ఆ మనుష్యుడు ఎవరని దాసుని అడగగా ఇతడు నా యజమానుడు అని చెప్పాను కనుక ఆమె ముసుగు వేసుకొనెను. చూడండి, ఇక్కడ ఇస్సాకు ఎంతో ప్రార్థనా జీవితం కలిగిన వాడుగా ఉన్నాడు. ఈ ప్రార్థనా జీవితాన్ని కలిగిన వాడుగా ఉన్నాడు కాబట్టి దేవుడు తన యొక్క మొర ఆలకించి ఆ యొక్క గర్భఫలాన్ని ఇచ్చినట్లు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి మన యొక్క జీవితంలో మనకి ఏదైతే అడ్డుగా ఉందో, ఏదంటే మనకి ఏ సమస్యతో మనం బాధపడతా ఉన్నామో అది మనం దేవుని సన్నిధిలో ఉంచి మనం ప్రార్థించేవారుగా ఉండాలి. ఆ సమస్య గురించి మనం ఎప్పుడు కూడా ఆలోచించకూడదు. అయ్యో దేవుడు నాకు ఎందుకే ఎట్లా పెట్టాలి, అందరూ బాగానే ఉన్నారు, నా కుటుంబం ఎందుకు ఎట్లా ఉంది అని ఎప్పుడు మనం ఆలోచించేవారుగా ఉండకూడదు. ఇస్సాకు ఆ యొక్క భార్య విషయంలో ఏం చేస్తూ ఉన్నాడు, ఎదురు చూస్తా లేడు. భార్య గురించి దేవుని సన్నిధిలో గడిపేవాడుగా ఉన్నాడు. చూడండి, ఆదికాండం 26వ అధ్యాయము మీరు ఇంటి దగ్గర ఏం చేస్తారంటే 12 నుండి 25 వచ్చిన వరకు చదువుకోండి. ఆ యొక్క దేవుడు ఎప్పుడైతే ఆశీర్వదించినప్పుడు తన యొక్క బావుల్ని విడిచిపెట్టినట్టు మనం చూడగలం. విడిచిపెట్టేసాడు, తన యొక్క బావుల్ని విడిచిపెట్టినట్టు మనం దేవుని యొక్క వాక్య భాగంలో మనం 25 వచ్చిన చదవండి. అక్కడ అతడు ఒక బలిపీఠము కట్టించి యెహోవా నామమున ప్రార్థన చేసి అక్కడ తన గుడారము వేసెను. అప్పుడు ఇస్సాకు దాసులు అక్కడ బావి త్రవ్విరి. చూడండి, ఇక్కడ ఇస్సాకు ఏం చేస్తా ఉన్నాడు, ఎక్కడో దూరం వచ్చేసాడు, అక్కడ ఒక బలిపీఠాన్ని కట్టించాడు, అక్కడ ప్రార్థన చేసుకొని
గుడారం వేసుకుంటా ఉన్నాడు. దేవుడు దీవించాడు. మన జీవితంలో మనం ఎప్పుడైతే మనం దేవునికి దగ్గరగా ఉంటామో, ప్రార్థించేవారుగా ఉంటామో, విజ్ఞాపన ప్రార్థన చేసేవారుగా ఉంటామో, దేవుని సన్నిధిలో గోజాడేవారుగా ఉంటామో, నమ్మకత్వాన్ని కలిగి ఉంటామో, అప్పుడు మన జీవితంలో ప్రతి విషయంలో జరుగుతాయి అని చెప్పి, అన్ని పనులు జరుగుతాయి అని చెప్పి దేవుని యొక్క వాక్య భాగం మనకి సెలవిస్తూ ఉంది. అందుకంటా ఉంటాడు చూడండి అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఫిలిప్పీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం చదవండి. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. మరి మనం దేని యందు ఆనందిస్తూ ఉన్నాం ఈ లోకంలో? ఇక్కడ వాక్యం చెప్తా ఉంది, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. మరి మన జీవితంలో మనం దేన్ని చూసి ఆనందిస్తూ ఉన్నాం? పనుకుంటే సెల్ ఫోను, లెగిస్తే సెల్ ఫోను, నడిచేటప్పుడు సెల్ ఫోను. నిన్న రైల్వే ట్రాక్ మీద 3 యవన బిడ్డలు పబ్జీ ఆడతా కూర్చున్నారు చెవిలో పెట్టుకొని. 3 కొట్టేసింది, ఏం లేదు, చనిపోయారు. మన జీవితంలో ఏం లేదు, సెల్ ఫోను. వాళ్ళు అంత ఎడిట్ అయిపోయి పట్టాల మీద కూర్చొని అంత ఆడాల్సినంత అవసరం ఉంది. ఇప్పుడు ఒకవేళ ఫ్రెండ్స్ అందరూ ఒక 4 కూర్చున్నా ఆ 4 ఫోన్లు పట్టుకుని కూర్చుంటా ఉన్నారు. మన జీవితంలో ఈ ఫోన్ను చూసి ఆనందిస్తూ ఉన్నాం. మళ్ళీ దాంట్లో మళ్ళీ 5Gలు 6Gలు, ఇంతకుముందు ఆ 2G ఉన్నప్పుడు ఆ చిన్న ఫోన్ బటన్ ఫోన్ ఉన్నప్పుడు చాలా అందరి మధ్య మంచి సహవాసం ఉండేది, ప్రేమలు ఉండేవి, అన్నీ ఉండేవి. ఇప్పుడు అంత వచ్చేసిన తర్వాత ఏమీ లేదు, అంతా రికార్డింగ్ అయిపోయింది. నిన్నగాక మొన్న 2 రోజుల క్రితం భర్త బాగా తాగొచ్చి భార్యను కొడతా ఉన్నాడు. ఒకవేళ బాగా కొట్టాడేమో, అయితే ఆ భార్య ఏం చేసిందంటే విసుకొచ్చేసి ఆ కాళ్ళు చేతులు కట్టేసి రోడ్డు మీదగా నెట్టేసి గడ్డి కట్టగట్టినట్టేసి మెడకు తాడేసి లాగేసింది అంతే. ఆ వీడియోలు చేస్తూ ఉన్నారు అందరూ, ఎవరిల్లు అడ్డం కూడా తీయలే. మనం ఏంటంటే ఏదైనా గొడవ జరిగేటప్పుడు అంతే చూస్తూ ఉంటాం, వీలైతే వీడియోలు తీసుకుంటాం. అది మన జీవితం. మన జీవితాలు మారాలి. ఒకవేళ అదే పరిస్థితుల్లో మనం ఉన్నాం అనుకోండి, ఒకవేళ మన రక్త సంబంధికులు ఎవరైనా ఉంటే, ఒకవేళ ఎవరైనా కొడతా ఉంటారు, మనం ఏం చేస్తాం? వెళ్తామా? సినిమా చూసినట్టు చూస్తామా? ఖచ్చితంగా వెళ్తాం. మన దెబ్బలు తగిలి వెళ్తాం. మన యొక్క ఆత్మీయ జీవితంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఈ లోకంలో మనం ఏం చేస్తూ ఉన్నామంటే మన ఇష్టం. అందుకంటున్నాడు 5వ వచనం చదవండి. మీ సహనము సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభువు సమీపముగా ఉన్నాడు, దేని గూర్చి చింతపడకుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. మన విన్నపాలు మనం దేవునికి తెలియజేసేవారుగా ఉండాలి. ఈ లోకంలో సహజంగా మనం ఏం చేస్తామంటే మనకు బాగా దగ్గరగా ఉన్న వాళ్ళకి మన గురించి అన్నీ చెబుతాం. ఏదైనా గొడవ వచ్చిందనుకోండి, వాళ్ళే తీసుకొచ్చి మళ్ళీ రోడ్డు మీద వేస్తారు మొత్తం. మన గురించి నువ్వు అది ఇదని చెప్పి మన గురించే చెబుతారు. ఎప్పుడు కూడా మనం జనాలకి చెప్పకూడదు, మనం దేవునితో చెప్పేవారుగా ఉండాలి. అందుకంటున్నాడు మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. కాబట్టి మన యొక్క ప్రార్థనా జీవితం ఏ విధంగా అయితే ఇస్సాకు తన యొక్క జీవితంలో విశ్వాసాన్ని కలిగిన వాడుగా ఉన్నాడో, నమ్మకాన్ని కలిగిన వాడుగా ఉన్నాడో, అదే విధంగా మన జీవితంలో అందుకన్నాడు ఏమని, దేవుడు అబ్రహాం దేవుడును, ఇస్సాకు దేవుడును, తర్వాత యాకోబు దేవుడిని అని చెప్పి ఆయన సెలవిస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు వారు కూడా సాక్ష్యం ఇచ్చారు. చివరిగా యాకోబు దేవుడిని అంటా ఉన్నారు. యాకోబు దేవుడు అంటున్నారు కదా, ఎందుకు అంటున్నారు చెప్పండి? యాకోబు గురించి నాకు చూడాలి. యాకోబు గారి గురించి ఎందుకు ఆ మాట చెప్తా ఉన్నారు? యాకోబు గారు ఏం చేశారంటే తన యొక్క బాహుబలాన్ని సమర్పించాడు. ఆయన దేవునితో పెనుగులాడాడు. ఆయన అంటే సరెండర్ చేశాడు. దేవునితో పెనుగులాడి దేవునికి ప్రార్థన చేసినట్లు మనం చూస్తూ ఉన్నాం. చూడండి ఆదికాండం 32వ అధ్యాయము, ఆదికాండం 32వ అధ్యాయము 24వ వచనం చదవండి. 32:24. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. మన జీవితంలో ఎవరైనా ఆ విధంగా చేశారా? మనకిప్పుడే మనం దేవుని సన్నిధిలో ఉండి వాక్యం వినేటప్పుడే నిద్ర వచ్చింది, కళ్ళు మూతలు పడతాయి. ఒకవేళ మనం విజ్ఞాపన ప్రార్థనకి రావాలంటేనే, ఈ విజ్ఞాపన ప్రార్థన అంటేనే మనకు కొంచెం అయిష్టంగా ఉంటుంది. ఎందుకు? ప్రార్థన అంతా అయిపోయిన దాకా ఉండాలి, లేకపోతే మధ్యలో వదిలేసి మనం దేవుడిని అవమానపరిచే విధంగా వెళ్ళిపోవాలి. మధ్యలో మనం చేస్తున్నాం అంత, ఇప్పటివరకు చేసింది అదే. దేవుణ్ణి అవమానపరచకూడదు. మన జీవితంలో దేవుని యొక్క కార్యాలు మనం చూడాలి. రాత్రి అంతా పెనుగులాడాడు యాకోబు. మరి మనం ఎంత పెనుగులాడుతూ ఉన్నాం దేవుని సన్నిధిలో? ఇల్లు అన్నం కూర ఎప్పుడు 10ంటికి వండుకోవచ్చు, ఏం కాదు.
ఏమన్నా నష్టం ఏమన్నా ఉందా? ఒకవేళ మనకి ఎవరైనా హాస్పిటల్లో ఉన్నారనుకోండి, అయ్యి నేను ఇంటికి వెళ్ళి వస్తానని చెప్పి వెళ్తాం మధ్యలో. చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని సన్నిధి అంటే ఆషామాషి కాదు. దేవుని సన్నిధి అంటే మనం అంత తేలిగ్గా తీసుకుంటా ఉన్నాం. అయ్యో నీకేం తెలుసా అని అనుకోవచ్చు. మనసులో అలాంటి ప్రశ్నలన్నీ వస్తాయి. కానీ దేవుని సన్నిధి చాలా విలువగా మనం చూసుకోవాలి, విలువైందిగా మనం చూసుకోవాలి. ఒకవేళ మనం ఎక్కడికైనా వెళ్ళి ఒక ఎకరం కోసం అప్లికేషన్ పెట్టామనుకోండి, అప్లికేషన్ ఇవ్వకుండానే చివరిలో తీసుకుంటారు అప్లికేషన్ అనుకుందాం. మధ్యలో వచ్చేస్తే అది ఏమైనా ఉపయోగం ఏమైనా ఉందా? ఏమీ లేదు. మన జీవితంలో యాకోబు తన యొక్క జీవితంలో దేవునితో పెనుగులాడాడు. మరి మనం దేవునితో పెనుగులాడుతూ ఉన్నామా? అందుకంటున్నాడు ఇక్కడ ఏమంటా ఉన్నాడు చూడండి, ఒక నరుడు తెల్లవారు పర్యంతము అతనితో పెనుగులాడాను. మరి మన యొక్క జీవితంలో మనం ఎట్లా ఉన్నాం? ఏం లేదు, ఏదో వస్తున్నాం వెళ్తున్నాం. చూడండి జకర్యా గ్రంథం 4వ అధ్యాయము, జకర్యా గ్రంథం 4వ అధ్యాయము 6-7 వచనాలు చదవండి. అప్పుడు అతడు నా ఆత్మచేతనే ఇది జరుగునని. చాలు ఇక్కడ ఒక మాట మనకు కనబడతా ఉంది. ఈ లోకంలో మనం ప్రార్థన చేసినప్పుడు మన శక్తి చేత బలం చేత కాదు. అందుకంటాడు ఏమని, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చెను. గొప్ప పర్వతమా, బెరుబ్బాబేలును అడ్డగించుటకు నీవు ఏమాత్రపు దానవు? గొప్ప పర్వతమా అంటా ఉన్నాడు ఇక్కడ. నీవు చదును భూమి వగుదువు, కృప కలుగుగాక అని జనులు కేకలు వేయగా అతడు పైరాయి తీసుకొని పెట్టించను. చూడండి, మన సమస్యలు ఎంత పెద్ద గొప్ప పర్వతంగా ఉన్నా ఆ పర్వతాన్ని దేవుడు తీసివేస్తానని చెప్పి ఈ నూతన సంవత్సరంలో దేవుడు తన యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏ విధంగా తీసేస్తాడంటే ఆయన ఆత్మచేతనే, ఆయన అంటే ఇక్కడ చూడండి, అక్కడ శక్తి చేతనైనను బలము చేతనైనను కాక దేవుని యొక్క ఆత్మచేత మనం పొందుకునేవారుగా ఉండాలి. దేవుని యొక్క ఆత్మచేత మనం పొందుకునేవారుగా ఉండాలి అంటే మనం ఖచ్చితంగా మనం ప్రార్థన చేసేవారుగా ఉండాలి, విజ్ఞాపన చేసేవారుగా ఉండాలి, అయిపోయే వరకు ఆశీర్వాదం తీసుకునే వరకు ఖచ్చితంగా ఉండాల్సిందే. దాంట్లో ఎక్స్క్యూజ్ లేదు, నాతో చెప్పిన ఉపయోగం లేదు, నేనెంతో మీరెంతో నేను అంతే. కాబట్టి మన జీవితంలో యాకోబు ఆ విధంగా తన యొక్క బాహుబలాన్ని సరెండర్ చేశాడు. కాబట్టి దేవుడు యాకోబు దేవుణ్ణి అని చెప్పి ఇక్కడ సెలవిస్తూ ఉన్నాడు. చూడండి, రోమపత్రిక 9వ అధ్యాయము, రోమపత్రిక 9వ అధ్యాయము 16 వచనం చదవండి. 9:16. కరుణించు దేవుని వల్లనే అగును. ఇక్కడ చూడండి ఏమనంటా ఉన్నారు, కాగా పొందగోరు వాని వలనైనను ప్రయాసపడు వాని వలనైనను కాదు. ఈ లోకంలో మనం ఎంత ప్రయాసపడినా ఏమి లేదు, మనం ఎంత పొందాలనుకున్నా ఏమి లేదు, మనం ఏమి చేసినా ఏమి లేదు, అంత జీరోనే. మనకి కావాలి అంటే ఏం చేయాలి? కరుణించాలి. ఎవరు కరుణించాలి? దేవుడు కరుణించాలి. ఎందుకంటాడు, కానీ కరుణించు దేవుని వలననే అగును. ఏది జరగాలన్నా దేవుడే చేయాలి. ఈ లోకంలో మనం అనుకుంటాం, నేను అది చేస్తాను, ఇది చేస్తాను, నాకు అంత బలం ఉంది, నాకు ఇది ఉంది, ఎంత ధనం ఉంది. మనం ఏది ఉన్నా మనం ఏం చేయలేం. దేవుని యొక్క కృప వల్లనే, దేవుని వల్లనే జరిగిద్దని దేవుని యొక్క మాట మనకు సెలవిస్తుంది. చివరిగా 1 కొరింథీ పత్రిక, ఆ మాట చూసుకొని మనం ముగించుకుందాం. 1 కొరింథీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 6-7 వచనాలు చదవండి. 3, 6, 7. నేను నాటి తిని, అపోలో నీళ్లు పోసాను, వృద్ధి కలుగజేసిన వాడు దేవుడే. ఎవరు వృద్ధి కలిగజేసేది ఈ లోకంలో? దేవుడే. మనం అనుకుంటాం వాళ్ళు చేస్తారు, ఎవరు చేయరు. మనకి ఏదన్నా మన కష్టంలో ఉన్నామనుకోండి, వాళ్ళు మన నుండి దూరంగా వెళ్ళిపోతారు, మనకి ఎవరు సహాయపడరు. ఒకవేళ సహాయపడినా అది లిమిట్ ఉంటుంది. కానీ దేవుడు మన జీవితంలో వృద్ధి చేసేవాడు అని చెప్పి ఇక్కడ మనకు కనబడతా ఉంది. తర్వాత కాబట్టి వృద్ధి కలుగజేయు దేవునిలోనే కానీ నాటి వానిలోనైనను నీళ్లు పోయి వానిలోనైనను ఏమీ లేదు. చూడండి, దేవుడే వృద్ధి చేయాలి, చెప్పేవాళ్ళు ఏమీ లేదు. సహజంగా ఈ లోకంలో ఏదో రకరకాలు చెప్పుకుంటూ ఉంటారు.
వాళ్ళలో ఏమీ లేదు. మన యొక్క ప్రార్థనలో బలం ఉంది, మన ప్రార్థనలో శక్తి ఉంది. ఈ శక్తిని మనం ఆశ్రయించేవారుగా ఉండాలి. అందుకే ఈ మాట వాడుతూ ఉన్నాడు, ఏమని? వృద్ధి చేయవాడు దేవుడే కానీ నాటు వానలోనైనను నీళ్లు పోయి వానలోనైనను ఏమీ లేదు అని ఇక్కడ కనబడతా ఉంది. కాబట్టి మన యొక్క జీవితంలో మనం విజ్ఞాపన ప్రార్థన చాలా ముఖ్యమైనది. మన జీవితంలో ఏది పొందాలన్నా, మన అభివృద్ధి చెందాలంటే విజ్ఞాపన ప్రార్థన చేయాల్సిందే. ఈ అనుభవాన్ని మనం కలిగి ఉన్నాం కాబట్టి ఈ అనుభవంతో మనం ఎదిగేవారుగా ఉండాలి. 2025 సంవత్సరం ఏదో నామకార్థ క్రైస్తవులుగా మనం ఉంటే ఎలాంటి ఉపయోగం లేదు. మన జీవితంలో నామకార్థ క్రైస్తవులు జీవితం వేరు, మంద వేరు. మనం విశ్వాసంలో ఎదిగేవారుగా ఉండాలి, ఫలించేవారుగా ఉండాలి. కాబట్టి మనందరం తల్ల వంచి ఒకరి తర్వాత ఒకరు ప్రార్థన చేద్దాం. విజ్ఞాపన ప్రార్థన, భారం కలిగి ప్రార్థన. అబ్రహాము ఏ విధంగా అయితే మనోభారం కలిగిన వాడుగా ఉన్నాడు, ఇస్సాకు ఏ విధంగా అయితే నమ్మకాన్ని విశ్వాసాన్ని కలిగిన వాడుగా ఉన్నాడు, తర్వాత యాకోబు తన యొక్క బాహుబలాన్ని సమర్పించిన వాడుగా ఉన్నాడు, సరెండర్ చేసిన వాడుగా ఉన్నాడు. అదేవిధంగా మనం ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తే దేవుడు మన గురించి మంచి సాక్ష్యం చెప్పేవాడుగా ఉంటాడు. అందుకే దేవుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడిని అని చెప్పి తన యొక్క గ్రంథంలో పొందుపరిచాడు. ఆ విషయాన్ని మనం గమనించాలి. ఆ విషయాన్ని మనం గమనించి మనం విజ్ఞాపన ప్రార్థన చేద్దాం. అందరూ తల్ల వంచి ఒకరి తర్వాత ఒకరు ప్రార్థన చేద్దాం.